పరిగిలో ఇక్కడ గిరిజన బిడ్డలు 30-35 వేల మంది వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దగ్గర 50 వేల మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు, నేను రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా, దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిల ఒక్కల కన్నా 12 పైసలు వచ్చినాయి. ఎవరికన్నా 12 పైసలు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు, మీ అసైన్డ్ భూములు అన్ని ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోన్రి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోన్రి అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్కలకన్నా? ఇప్పుడు భూములు గుంజుకుంటుండా లేదా? ఇప్పుడు పరిగిలో భూములు గుంజుకుంటుండా లేదా? పారిశ్రామిక పార్కు పేరు మీద, రోడ్ల పేరు మీద ఇలా అసైన్డ్ భూములు గుంజుకుంటూ ఇచ్చిన మాటను తుంగలో దొక్కి పక్కనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని పెట్టిండ్రు. ఏం చెప్పినట్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. దళితులకు గిరిజనులకు ప్రత్యేకమైన అభివృద్ధి కోసం పనిచేస్తాం, 10 లక్షలు కాదు దళిత బంధు 12 లక్షలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క దళితుడికైనా ఒక్క గిరిజనుడికైనా 6 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా ఇయ్యాల ఇందిరమ్మ ఇంటి కోసం? 6 లక్షలు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీని అట్లా తుంగలో దొక్కినారు. అట్లాగే అసైన్డ్ భూములకు పట్టా ఇస్తాం, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిన, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో మీకే వర్కులు ఇస్తా, మీకే కాంట్రాక్టులు ఇస్తా అన్నాడు. 72% ఇస్తా అన్నాడు. పక్కకే కొడంగల్ ఉంది. కొడంగల్లో మనం బంగారమోలే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు దవ్వితే బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటట్టు మీ నియోజకవర్గం పరిగికి 1,00,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటట్టు ఉద్దండాపూర్ నుంచి మొత్తం మనం సిద్ధం చేసి పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ పనిని పక్కకు పెట్టి ఇవాళ కమిషన్ల కోసం, తనకు డబ్బుల కోసం, తన కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టిండు. చూసుకోపో, లిఫ్ట్ పెట్టి ఇవాళ ఎవరికిచ్చిండు? ఎస్సీ ఎస్సీ బీసీలకు 72% కాంట్రాక్ట్ అన్నాడు కదా. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,400 కోట్లు, 72% అంటే 3,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యాల. ఇచ్చిండా? 3,000 కోట్లు కాదు, 3 రూపాయలు ఇచ్చిండా ఎక్కడన్నా కాంట్రాక్టు? ఇచ్చుడు కాదు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో, బీసీ మైనారిటీ గురుకులాల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు. గుడ్లు, వాటి బ్రెడ్, భోజనం, బూట్లు, బట్టలు, వాళ్ళొక 10,000 మందిని ఆ రోజు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఒక 10,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీలను కాంట్రాక్టర్లు తయారు చేసిండు. మరి ఈయన వచ్చినాక ఆ కాంట్రాక్టర్లకు కూడా అవకాశం లేకుండా పిల్లలకిచ్చే గుడ్లు, పిల్లలకిచ్చే బ్రెడ్, పాలు, పిల్లలకిచ్చే భోజనం, పిల్లలకిచ్చే బట్టలు, ఆ కాంట్రాక్టులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు తీసేసి పెద్దవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.